మీరొక స్టార్ హీరోగా మాత్రమే తెలుసు, కానీ ఆ స్టార్డమ్ తెచ్చుకోవడానికి మీరు ఎంత కష్టపడ్డారో ఇందాక కార్లో వచ్చేటప్పుడు మీ గురించి మా డాడీ చెప్పేదాకా తెలియదు. ఎదిగే మా చిన్ని కోరిక ఎదలో ఆనందమే. Yeah, this is my real hero. బొద్దింక మీద పడింది ఫ్రెండ్. బొద్దింక ఎందాక పరిగెడతావే రావే ఇటువంక, దూరంగా పోనీక ఉంటాగా నీ వెనకాలే రావే బొద్దింక. కొంతమంది పైకి ఝాన్సీ లక్ష్మీబాయిలా ఫోజులు కొడుతుంటారు, కానీ బొద్దింకకే భయపడిపోతుంటారు. ఇంత భయం ఉందని తెలుసుంటే బొద్దింకని కాకుండా బల్లిని వేసుంటే బాగుండేది. బొద్దింక ఎందాక పరిగెడతావే రావే ఇటువంక. ఇదంతా నీ నిర్వాకమా? చెప్తాను నీ సంగతి. రిషి, చెప్తా నీ పని. ఇప్పుడేంటి, నీ విషయంలో మీ నాన్న ఓ తండ్రిగా బాధ్యత తీసుకొనన్నాడు, దగ్గరుండి మన పెళ్లి జరిపించనన్నాడు, అంతే కదా? మరి దానికే అంత బాధపడిపోతారేంటి? అయినా ఈ బాధ్యత తీసుకోవడానికి మీ నాన్న ఒప్పుకుంటాడో లేదో అన్న డౌట్ మనకు ఆల్రెడీ ఉంది కదా. ఇప్పుడు అది క్లియర్ అయిపోయింది. ఇక దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? చూడు చైత్ర, నీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, నాకు కావాల్సింది నువ్వే గాని నీ ఫ్యామిలీ గతం గురించి కాదని. కాలు కడిగి కన్యాదానం చేయాలి, దగ్గరుండి తాళు కట్టించాలి, ఇలాంటి ఫార్మాలిటీస్ నాకేం అక్కర్లేదు. ఎవరొచ్చినా రాకపోయినా మన పెళ్లి జరుగు తీరుతుంది. ఇక మీ నాన్న విషయం గురించి మీరు ఆలోచించొద్దు, బాధపడొద్దు, సరేనా? లేదు గౌరీ సార్, మీరు అర్థం చేసుకున్నంత తేలిగ్గా నేను సర్దుకుపోలేను, రాజీ పడలేను. చాలా బాధగా ఉంది సార్, అంతకంటే అవమానంగా కూడా ఉంది. మా అమ్మ బాధపడటం చాలాసార్లు చూశాను, కానీ ఈ నెలలో ఎప్పుడు చూడని ఒక బాధని ఈ రోజు తన కళ్ళల్లో చూశాను. మా అమ్మ బయటికి చెప్పుకోవట్లేదు, గాని తనలో తను నరకం అనుభవిస్తుంది. పడుతున్న అవమానాలు నా బిడ్డకు రాకుండా చూడమని మా అమ్మ అంతలా వేడుకున్నా సరే అతని మనసు కరగలేదంటే అసలు ఆ విరించి మనిషేనా అనిపిస్తుంది. చెల్లి, నాన్న ఖచ్చితంగా వస్తాడు, నేను తీసుకొస్తాను, దగ్గరుండి మీ పెళ్లి జరిపించేలా చేస్తాను అని చెప్పాను కదా. అయినా ఇంకా ఎందుకు భయపడతావు చెప్పు? ఏం మాట్లాడుతున్నావన్నయ్య నువ్వు? అతనేంటో అతని నిజస్వరూపం ఏంటో తెలిసాక కూడా మనం ఇలాగే ఊహించుకుంటే మనకంటే పిచ్చోళ్ళు ఇంకొకరుండరు. అతను పక్కా స్వార్థపరుడన్నయ్యా. చైత్ర, అలా మాట్లాడటం చాలా తప్పు. ఆయనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి కదా. ఏంటి సార్ ఆయనకి ప్రాబ్లమ్స్? నేను ఆయనకి కూతుర్ని కాదా? నా పెళ్లి చేయడం ఆయన బాధ్యత కాదా? అడుక్కోవాల్సిన అవసరం ఏంటి సార్? అసహ్యంగా. సరే, అయిందేదో అయిపోయింది, ఇక వదిలేయండి సార్. ఒక తండ్రిగా బాధ్యత తీసుకోవడం కుదరదని ఏ క్షణమైతే ఆయన అన్నాడో
ఆ క్షణమే నిర్ణయించుకున్నాను. అతనంతటా అతనే నన్ను కూతురుగా అందరికీ పరిచయం చేసేలా చెయ్యాలని. నిశ్చితార్థం నుంచి అప్పగింతల దాకా అన్ని బాధ్యతలు తనే తీసుకొని చెయ్యాలని. అలా అయితేనే పెళ్లి చేసుకోవాలని. చైత్ర, ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? మీ నాన్న అంత క్లియర్గా చెప్పాక కూడా ఇంకా ఈ మొండి పట్టుదలేంటి? అసలు ఇవన్నీ జరిగే పనులే అనుకుంటున్నావా? జరగాలి సార్, ఏదో ఒకటి చేయాలి. మేం తన బిడ్డలమని అందరికీ తెలిసొచ్చేలా చేయాలి. అప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను, అంతే. అరే, అవకాశం లేదని చెప్తుంటే వినిపించుకోవేంటి? జరగాలి జరగాలి అని మొండిగా మాట్లాడితే ఎలా అవుతుందనుకుంటున్నావు? ఏమో, అవన్నీ నాకు తెలీదు. ఏం చేసైనా సరే మేమతని బిడ్డలమని ప్రపంచానికి తెలియాలి. ఇంత చెప్పాక కూడా ఇంకా ఇలాగే పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు? చెయ్యాలి చెయ్యాలి అంటే ఏం చేయగలవు? తెలిసేలా చెయ్యాలి అంటే ఎలా చేయగలవు? కోర్టుకెళ్తావా? DNA టెస్ట్ చేయించమని అడుగుతావా? ఆ? ఏం చేయగలవు? నువ్వు అడగగలవా? చెప్పు, నువ్వు అడగగలవా? కోర్టుకెళ్తావా? DNA టెస్ట్ చేయించమని అడుగుతావా? ఎస్, అదే చేస్తాను. బాణం బాగానే గుచ్చుకుంది. చైత్ర, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును గౌరీ సార్, మీరు ఆవేశంలో మాట్లాడినా సరే అద్భుతమైన ఐడియా ఇచ్చారు. ఆవేశం కాదే పిచ్చిదానా, ఆలోచించి మరీ ప్లాన్ చేశాను. కోర్టుకెళ్తాను, విరించినే మా నాన్న అని అందరికీ తెలిసేలా చేస్తాను. నోర్మోయ్, ఏంటి కొట్టుకెళ్ళేది? పిచ్చిగాని పట్టిందా నీకు? నాన్నను ఎలాగైనా సరే ఆ ఇంట్లో నుంచి బయటకు తీసుకురావాలని నేను ఆలోచిస్తుంటే నువ్వేంటి కోర్టుకెళ్తానంటావు? ఇలా చేస్తే నాన్నకు మన మీద ప్రేమ కాదు, కోపం పెరుగుతుంది. దాంతో మన కుటుంబంతో శాశ్వతంగా బంధం తెగిపోతుంది, తెలుసా? ఇప్పుడు మాత్రం ఆ బంధం బలంగా ఉందా ఏంటి? కన్న కూతురి జీవితం అంటేనే బాధ్యత లేనివాడు శాశ్వతంగా మన ఇంటికొస్తాడా? ఎలా వస్తాడు? ఎప్పటికొస్తాడన్నయ్యా? అవన్నీ నేను చూసుకుంటానురా, నాకు వదిలే. అవన్నీ జరగని పనులని నాకు నిన్ననే క్లియర్గా అర్థమైంది. చూడన్నయ్యా, ఇంతకంటే మంచి ప్లాన్ గాని మరో మార్గం గాని మనకి లేదు. కోర్టుకు వెళ్తున్నాం, అంతే. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి చైత్ర. ఈ విషయాన్ని నేను పరిష్కరిస్తా అని చెప్పాను కదా, నా మాట విను. అన్నయ్య, ఈ చెల్లి మీద ప్రేమ ఉంటే ఇంకేం మాట్లాడకు. పిచ్చి చైత్ర, చైత్ర, నీకు నిజంగానే పిచ్చి పట్టినట్టుంది. ఇలా చేస్తే మీ నాన్న పరువు పోతుందన్న విషయం నీకు అర్థమవుతుందా? మా జీవితాల గురించి ఆలోచించని వాళ్ల పరువు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు గౌరీ సార్. నాకు కావాల్సింది కూడా అదేగా. మమ్మల్ని ఆయన కుటుంబంగా అందరికీ చెప్పమని ఇప్పటిదాకా అడుక్కున్నాం. కానీ ఇప్పుడు ఆయనంతటా ఆయనే సౌదామిని నా భార్య, వీళ్ళు నా బిడ్డలు అని చెప్పేలా చేస్తాం. అరే చైత్ర, చెప్పేది వినువా? ఏంటి యోగి ఇది? ఏదేమైనా మంచి సలహా ఇచ్చారు. థ్యాంక్ యూ గౌరీ సార్. బాయ్, పదన్నయ్య. చైత్ర, చైత్ర, నా మాట విను చైత్ర. చైత్ర విను చైత్ర. చైత్ర, చైత్ర, చైత్ర విను, నేను చెప్పేది విను చైత్ర. చైత్ర, నేను చెప్పేది విన్నావా? ఆ విరించిగాడి కుటుంబాన్ని దెబ్బ కొట్టి పగ తీర్చుకునే బలమైన ఆయుధం ఇప్పుడే యుద్ధం మొదలు పెట్టింది. అత్తా, 20 ఏళ్ల నీ పగని నెరవేర్చబోతున్నాను. ఆ విరించిగాడు కుటుంబం చెల్లా చెదురైతే చూసి ఆనందించాలన్నావు కదా,
ఆ ఆనందాన్ని నీకు త్వరలోనే అందించిపోతున్నాను. వచ్చి చూడడానికి సిద్ధంగా ఉండతా. రిషి, బుద్ధింక వేసి నన్నే భయపెడతావా? నీకు అంతకు పదింతల భయాన్ని చూపిస్తాను. భయంతో చలి జ్వరం వచ్చేలా చేస్తాను. చూడు. హాయ్ బుట్టుబొమ్మ, హౌ ఆర్ యు? దిగులుగా ఉన్నా. ఏ ఎందుకు? ఈ దీపావళిని నీతో కలిసి జరుపుకుందాం అనుకున్నా, కానీ అదృష్టం కలిసి రాలేదు. కలిసి రానిది అదృష్టం కాదు, నువ్వు. ఈ విషయం పండక్కి ముందే చెప్పుంటే కలిసి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం కదా. గదెట్లా కుదురుద్ది? నేను నీకు పెట్టాలనుకున్న టెస్ట్లు ఇంకా పూర్తి కాలే కదా. నీ మీద నాకింకా పూర్తిగా నమ్మకం కుదరలే. ఇవన్నీ అవ్వకుండానే ఎట్లా కలుస్తాం? కుదరదు కదా. అన్నీ నువ్వే చెప్తే ఎలా? అయినా 10 మార్కులకి 20 మార్కులకి ఇలా సాగదీస్తూ పెట్టకపోతే ఒకే టాస్క్ కి 100 మార్కులకి పెట్టేచ్చు కదా. తక్కువని అయిపోద్ది. ఈ టైం వేస్ట్ కూడా ఉండదు. గట్ల కుదరదు కదా. ఎందుకంటే నీలో ఉన్న ఒక్కొక్క క్వాలిటీని చెక్ చేయనీకి ఒక్కో టాస్క్ ఉంటుంది. నీలో ఉన్న సహనాన్ని చెక్ చేయనీకి మొన్న ఇంటి పనులు టెస్ట్ పెట్టినా. ఇప్పుడు నీలో ఉన్న ధైర్యాన్ని చెక్ చేయనీకి ఇంకో టాస్క్ పెడుతున్నా. ఏంటి? ధైర్యానికా? టెస్టా? అది కూడా నాకు. వింటుంటేనే నవ్వొస్తుంది. నీ టాస్క్లన్నీ కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటాయనుకున్నాను, కానీ ఇంత కామెడీగా ఉంటాయనుకోలేదు. హలో, పెళ్లి చేసుకోబోయే మగాడిలో ధైర్యం ఎంతుంటుందో ఏ అమ్మాయైనా తెలుసుకోవాలనుకుంటుంది. నేను కూడా గట్లనే నీ ధైర్యాన్ని చెక్ చేద్దామనుకున్నా. ఇందులో కామెడీ ఏముంది? కాక మరేంటి? ఏ విషయం గురించి ఎవరితో మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? ధైర్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఇక్కడ. ఓ గట్లనా? అంత ధైర్యం ఉందా నీకు? ఏమనుకుంటున్నావు మరి? గట్లయితే ఆ ధైర్యం ఎంతో నాకు కూడా తెలియాలే. నీకెంత ధైర్యం ఉందో నేను కూడా కళ్ళారా చూడాలి ప్రిన్స్. గప్పుడే కదా నమ్మకం కుదిరేది. సర్లే, నీ ఆనందాన్ని కాదండు ఎందుకు? ముందు ఆ టాస్క్ ఏంటో చెప్పు. చెప్తా. నీకు భూత బంగ్లా గురించి ఎరికేనా? తెలుసుకుంటానులే గాని ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. ఈ రోజు రాత్రి సరిగ్గా 12 గంటలకి నువ్వు భూత్ బంగ్లాకి రావాలి. ఏ మాత్రం భయపడకుండా గంటసేపు నువ్వక్కడే ఉండాలి. కళ్ళల్లో భయం, ఒంట్లో వణుకు ఏం కనబడకూడదు. అదరకుండా బెదరకుండా ఉండాలి. సంజైందా? అయిపోయిందా? ఇంకేమైనా ఉందా? ఇదొక టెస్ట్, దాన్ని నాకు పెట్టడం ఎంత సిల్లిగా ఉందో తెలుసా? హలో, ఆ ప్లేస్ లో దెయ్యాలు గిట్టా ఉంటాయంట. అయితే అంటే నీకు దెయ్యాలంటే భయం లేదా? భయం అన్నది నా బయోడేటాలోనే లేదు. ఓహో గట్లనా? సరే, నీ బయోడేటా ఎంత స్ట్రాంగో, నీకు ఎంత ఖలేజా ఉందో చూద్దాం. 12 గంటలకి సరిగ్గా వచ్చాయి. ఈ విషయంలో డౌట్ అక్కర్లేదు గానీ ముందు ఎన్ని మార్కులు ఇస్తావో అది చెప్పు. అది నీ కలేజా చూసినాక చెప్తా. ప్రిన్స్, నీకింకో 1+1 ఆఫర్ కూడా ఉంది. 1+1 ఆఫరా? ఏంటది? భయపడకుండా నువ్వు ఎక్కువసేపు అక్కడే ఉన్నావనుకో, నేను నీకు కనిపించే ఛాన్స్ కూడా ఉంది. అవునా? నిజమా? నిజంగానే కనిపిస్తావా? మరి నువ్వు కనిపిస్తానంటే భూత్ బంగ్లా ఏంటి? అవసరమైతే శ్మశానానికైనా వచ్చి నిద్రపోను. అంత దూరం గిట్లా అవసరం లేదులే గాని ప్రస్తుతానికి భూత్ బంగ్లాకి రా చాలు. ఓకేనా?
ఆల్ ది బెస్ట్ బాయ్. ఓకే, ఎగ్జాక్ట్లీ 12 వస్తాను. ఓకే, బాయ్. ఏంటమ్మా దెయ్యాలంటే అస్సలు భయం లేదా? రా, అరుంధతి, చంద్రముఖి, కాంచన, ముని దెయ్యాలన్నింటినీ ఒకేసారి లైవ్ లో చూపిస్తాను. దా. జనరల్ గా ప్రేమికులంటే ఏ పార్కులోనో హోటల్లోనో లేదంటే బీచ్లోనో రెస్టారెంట్లోనో కలుస్తారు. కానీ వీళ్ళేంటి దయ్యాలు కలిసిన టైంలో కలుసుకుందాం అనుకుంటున్నారు? ఇలాంటి మీటింగ్ ని నేను ఇంతవరకు ఏ సినిమాలోనూ కూడా చూడలేదు. అసలు వీళ్ళు ప్రేమికులా లేకపోతే దయ్యాలా? అయ్య బాబోయ్, ఈ ఆలోచన పడిపోయి అసలు ఆలోచన మర్చిపోయాను. రిషిబాబు ప్రేమిస్తున్న అమ్మాయి ఎవరో తెలుసుకో 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 అని సంజన తెగ చంపేస్తుంది. సో ఈ రోజు మనం రిషిబాబుని ఫాలో చేసి బూత్ బంగ్లాకి వెళ్ళామనుకో, బాబు ప్రేమిస్తున్న అందాల రాక్షస్ ఎవరో తెలుసుకోవచ్చు, ఆ సంజన దయ్యానికి చెప్పేవచ్చు. ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసినట్టు డబ్బులు గుంజేయచ్చు. శబ శబ శబ. ఒరే చెంచా, నీ చెంచా విరిగి తేళ్లో పడే టైం వచ్చిందిరా, చెల్లరగిపో. ఎవరు లేరుగా? ఆ. ఇదేంటి రిషి గారు, నిద్రపోయే టైంలో కూడా మేకప్ అవుతున్నారు? కలలో మీ బుట్ట బొమ్మకి అందంగా కనిపించాలనా ఏంటి? షరాప్. కల్లో కనిపించాల్సిన అవసరం ఏంటి? డైరెక్ట్ గా కలుసుకుపోతున్నాం ఇప్పుడు. ఏంటి ఇప్పుడు కలుసుకోబోతున్నారా? ఏంటి ఈ విషయం నా బుట్టబొమ్మ నీకు చెప్పలేదని షాక్ అయ్యావా? ఆ, ఆ, ఇక నీతో పని లేదు బేబీ. మా ప్రేమకి నువ్వు మీడియేటర్ గా పనిచేయాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే మేమిద్దరం ఇప్పుడు డైరెక్ట్ అయిపోయాం. అందుకే కలుద్దాం రమ్మని డైరెక్ట్ గా నాకే ఫోన్ చేసింది. ఇంత అర్ధరాత్రిలో కలుసుకోవడం ఏంటండి? నాకేం అర్థం కావటం లేదు. అది తన ఇష్టం, మధ్యలో నీకు అర్థం కావాల్సిన అవసరం ఏంటి? అసలు ఎక్కడ కలుసుకోబోతున్నారు? హలో, ఇది మా పర్సనల్ విషయం. మా ఇష్టం వచ్చిన చోట కలుస్తాం. నీకెందుకు అంత ఆతృత? ఎంత స్వార్థం అండి మీది. ఎన్ని రోజులు మీ ప్రేమకి నన్ను ఇష్టం వచ్చినట్టు వాడేసుకొని ఇప్పుడు తను డైరెక్ట్ గా ఫోన్ చేయగానే నన్ను కూరలో కరివేపాకం తీసి పారేసినట్టు తీసి పడేశారు కదండి. కనీసం హెల్ప్ చేశానన్న కర్టసీ కూడా లేదు మీకు. కట్టేసి లేదు, కట్టం లేదులే గాని మరీ అంత ఏడోకు, చెప్తానులే. బూత్ బంగ్లాలో కలుసుకోబోతున్నాం. ఏంటి బూత్ బంగ్లాలోనా? అయ్య బాబీ, మీరు చెప్పేది నిజమా? ఓయ్, ఏంటి అంత భయపడిపోతున్నావు? మీరు వెళ్లే ప్లేస్ ఎంత డేంజరో తెలుసా? తెలుసు, దెయ్యాలుంటాయి అంతేగా. అంటే తెలిసి కూడా వెళ్తున్నారా? నా బొట్టు బొమ్మను చూడడం కోసం బూత్ బంగ్లాకేంటి, అవసరమైతే భూతాల బంగ్లాకైనా వెళ్తాను. అది కాదు రిషి గారు, అది చాలా భయంకరమైన ప్లేస్ అంట. అక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలా మంది చనిపోయారంట. మీరు వెళ్ళటం చాలా ప్రమాదం అండి. వెళ్ళొద్దు వెళ్ళొద్దు. ఇలాంటి హర్రర్ కథలు ఏమైనా ఉంటే ప్రొడ్యూసర్కి చెప్పు, డబ్బులు ఇస్తారు, నాకు కాదు. అబ్బా, అది చాలా డేంజరస్ ఏరియా అని చెప్తుంటే వినరేంటి మీరు? చూస్తుంటే మీ బుట్టబొమ్మ మిమ్మల్ని కలవటానికి కాదు భయపెట్టడానికి పిలుస్తున్నట్టుంది. హలో, ఇంకా ఆపుతావా? నిద్రపోకుండా దెయ్యంలా తిరిగింది చాలే గాని వెళ్ళి పడుకో. బా. రిషి గారు ఆగండి ఆగండి, నా మాట వినండి. ఏయ్, నోరు మూసుకుని వెళ్ళు. ఎలా? అయ్యో రిషి గారు, రిషి గారు! ఏయ్, అరిచా ఉంటే చంపేస్తా. హలో. ఏంట్రా ఈ టైంలో ఫోన్ చేసావు? ఫోన్ చేయడానికి ఫోన్లో బ్యాలెన్స్ ఉంటే చాలు మేడం, టైంతో పని లేదు. ఎదవ లాజిక్లు చెప్పావనుకో చంపేస్తాను. ముందెందుకు ఫోన్ చేసావో అది చెప్పు. ఎలా ఉన్నారు మేడం? ఎరా, ఈ టైంలో ఫోన్ చేసి నిద్ర డిస్టర్బ్ చేసింది కాక ఈ ముక్క అడగడానికేనా? అబ్బా, ఈ పలకరింపు మర్యాదండి. ఆ మాత్రం కూడా తెలుసుకోకపోతే ఎలా? గౌరవం ఇవ్వకపోతేనేమో ఇవ్వలేదు అంటారు, ఇస్తేనేమో తీసుకోరు. ఎలాగండి? ఎలాగండి ఈ సమాజంలో మా అలాంటి వాళ్ళు బతికేది? రేయ్, అసలే పిచ్చ చిరాకులో ఉన్నాను. ఇంకా చిరాకు తప్పించానుకో ఇప్పుడే వచ్చి పొడిచి పారేస్తాను. చంపడం అంటే
చాక్లెట్ తినంత ఈజీ అయిపోయింది ఈ మధ్య అందరికి అయినా మాటలతో పోయేదానికి మర్డర్ దాకా ఎందుకులేండి. బుర్ర తినకురా, మ్యాటర్ ఏంటో చెప్పి చావురా. బస్ టికెట్ కోసం వెళ్తే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్టు వెతుకుతున్న తీగ వీణకి తగిలినట్టు ఇలాంటి సామెతలు మీరెప్పుడైనా విన్నారా? మ్యాటర్ ఏంటో చెప్పమంటే సామెతలు చెప్తావేంట్రా అడ్డగడదా. హిందీలో తిట్లు రావా? వదిలేశారు. రే చెంచా! అబ్బా, నేను చెప్పే మ్యాటర్ కి సామెతలకి సంబంధం ఉందండి. బంధాన్ని క్యాచ్ చేయరు. సరే 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 ఇప్పుడు రిషిబాబు చూడకుండా ప్రేమిస్తున్న అమ్మాయి ఎవరో తెలుసుకోమని చెప్పారు కదా. కాసేపట్లో తెలుసుకోబోతున్నాను. ఇంకా సేపట్లో మీకు చెప్పబోతున్నాను. ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా? నిజానికి నిజమండి. ఇంకో 10 నిమిషాల్లో రిషిబాబు తన లవరు ఇద్దరు కలుసుకోబోతున్నారు. నేను చంటబ్బాయిలో చిరంజీవిలా, గూఢాచారి 007లో కృష్ణలా రిషిబాబుని ఫాలో చేసి ఆ అమ్మాయి ఎవరో స్కాన్ చేస్తాను, మీకు ఫోటో పంపించేస్తాను. రే నువ్వు అసలుకే తింగరి వెదవ్వి. కన్ఫ్యూజన్ లో ఏ కప్పు చేస్తావో ఏమో. అసలుకే గోల్డెన్ ఛాన్స్. ఈ ఛాన్స్ మిస్ అవ్వకూడదు. అందుకే నేను కూడా వస్తాను, ఉండు. మీరు పగలు నడవడమే అంతంత మాత్రం. ఇక నైట్ అంటే ఎక్కడ పడిపోతారో ఏమో. రే చెంచా! అంటే చీకట్లో హై హీల్స్ వేసుకుని నడవడం కష్టమన్నది నా అభిప్రాయం అన్నమాట. అయినా మీకోసం నేను ఉన్నాను కదండి. నేను చూసుకుంటాను. మీకెందుకండి శ్రమ? మీరు హ్యాపీగా నిద్రపోండి. నేను ఫోన్ చేసి ఫాలోఅప్ చేస్తాను కదా. లేదురా, రిషి అంత డీప్ గా లవ్ చేస్తున్నాడంటే ఆ అమ్మాయి ఎలా ఉంటుందో డైరెక్ట్ గా చూడాలని నాకు కూడా ఉంది. మీకన్నా బానే ఉంటుందిలేండి. అబ్బే, ఏం లేదండి, బూత్ బంగ్లా. త్వరగా వచ్చేయండి. త్వరగా. రైటర్ కి చెలగాటం, ప్రేక్షకుడికి ప్రాణ సంకటం అంటే ఇదే కాబోలు. ఓహో, ఇలా ప్లాన్ చేశారన్నమాట. నన్ను చూడాలని అంత ఆరాటంగా ఉందా? సరే రండి, ఇంకోసారి ఇలా ఫాలో చేయకుండా మీ ఇద్దరికి దయ్యం సినిమా చాలా క్లోజ్ లో చూపిస్తా. రండి.